ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఫస్ట్ T20 మ్యాచ్లో ఇండియా బంగ్లాదేశ్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 3 మ్యాచ్ల సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ గెలిచి ఇండియా 1-0తో లీడ్లో ఉంది. ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా బంగ్లాదేశ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 19.5 ఓవర్లో 127 రన్స్ కాలౌట్ కాగా ఇండియా చేజింగ్లో 11.5 ఓవర్లను టార్గెట్ చేసింది. ఇండియా 11.5 ఓవర్లో 130 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్తో జరిగిన ఫస్ట్ T20 మ్యాచ్లో ఇంటర్నేషనల్ క్రికెట్కి ఇండియా తరపున మయాంక్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి డెబ్యూ చేశారు. ఇద్దరు కూడా డెబ్యూ మ్యాచ్ చాలా బాగా రాణించారు. మయాంక్ యాదవ్ తాను వేసిన ఇంటర్నేషనల్ క్రికెట్ ఫస్ట్ ఓవర్ మిడిల్ ఓవర్గా మలుచుకోగా నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్లోని బౌలింగ్లో చాలా బాగా రాణించాడు. మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేయగా 1 ఓవర్ మెయిన్ చేసుకుని 21 రన్స్ ఇచ్చి వికెట్ తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో మహమ్మదుల్లా వికెట్ తీసి డెబ్యూ మ్యాచ్లోనే ఫస్ట్ వికెట్ సంపాదించుకున్నాడు. ఇండియా బౌలర్ దాడికి బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ చిలవరా చంద్ర టప్టపా వికెట్ రాల్చుకున్నారు. బంగ్లాదేశ్ తరపున మెహందీ హసన్ మిరాజ్ టాప్ స్కోరర్గా 35 రన్స్ చేయగా కెప్టెన్ శాంతు 27 రన్స్ చేసి సెకండ్ హైయెస్ట్ స్కోరర్గా ఉన్నాడు. బౌలర్లో హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసుకోగా హార్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్లు తీసుకున్నారు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్లో చాలా బాగా బౌలింగ్ చేశాడు. చేజింగ్ ఇండియా బ్యాట్స్మెన్స్ ఆడుతూ పాడుతూ బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడుతూ సునాయాసంగా విజయం సాధించారు. ఇండియా బ్యాట్స్మెన్లు అభిషేక్ శర్మ 16 రన్స్ చేసి రన్అట్ అవగా సంజు శాంసన్ 29 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 29 రన్స్ చేసి అవుట్ అవగా నితీష్ కుమార్ రెడ్డి 16 రన్స్, హార్దిక్ పాండ్యా 39 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నారు. వికెట్లు తీసుకున్న హర్షదీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య 2 T20 మ్యాచ్ నెల 9న ఢిల్లీలో జరగబోతుంది.